వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇంట్లో కూర్చొని మీ ఖాళీ టైంలో మీరు పిల్లల్ని చూసుకొని మీ పని చేసుకొని మీరైతే మీ దగ్గర జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మీకు ఎటువంటి పీసీ అవసరం లేదు, ల్యాప్టాప్ అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇంట్లో కూర్చొని మీ పని చేసుకొని పిల్లల్ని చూసుకొని మీ ఖాళీ టైంలో మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది వచ్చేసి ఫరెవర్ కంపెనీ గురించి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. సో ఫరెవర్ కంపెనీ గురించి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రియల్ ఆ ఫేకా అనేది మనమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి మనకి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇంట్లో కూర్చొని మీ ఖాళీ టైంలో మీరు పిల్లల్ని చూసుకొని మీ పని చేసుకొని మీరైతే మీ దగ్గర జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మీకు ఎటువంటి పీసీ అవసరం లేదు, ల్యాప్టాప్ అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు అనేసి చాలా రీల్స్ అయితే వస్తున్నాయి, చూసే ఉంటారు మీరు కూడా. రీల్సే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు కూడా, ఫ్రెండ్స్ కానీ ఎలా తెలిసిన వాళ్ళు కూడా మీకు దీని గురించి ఫరెవర్ కంపెనీ గురించి ఆల్రెడీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు చాలా మందికి. సో అందులో ఏంటంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునేది. అండ్ ఇక్కడ ఏంటిదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటారు. వాళ్ళైతే కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి తీసుకొని యూస్ చేసిన తర్వాత నువ్వు జాయిన్ అవ్వు, చాలా తక్కువలోనే ఇస్తానని ఈ ప్రోడక్ట్ అనేది నువ్వు యూస్ చేసిన తర్వాత నీకే నమ్మకం వస్తుంది, కాన్ఫిడెంట్ వస్తుంది, అప్పుడు నువ్వు జాయిన్ అవ్వచ్చు ఈ కంపెనీలో అనేసి అంటారు. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇంట్లో కూర్చొని చేసేది కదా అనేసి చెప్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు ఇలా చెప్పడం కూడా. ఆల్రెడీ ఇలాంటి విస్టేజ్ కంపెనీ ఇలాంటివి చాలానే స్కామ్స్ కూడా జరిగినాయి. బట్ ఏంటంటే చాలా మంది నమ్మరు కూడా. ఇంకా ఏంటంటే వీళ్ళే మీకు ఇంట్లో కూర్చొని మీరు వర్క్ చేసేది కదా, మీరు ఎక్కడ అమౌంట్ కట్టేది లేదే, మీరు నెలకి మేము 40,000, మేము 50,000, 70,000, ₹1,00,000 మేము సంపాదిస్తున్నాం నెల. సో నువ్వు కూడా సంపాదించు, ఇలా ఎక్కువగా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంటుంది దాని మనకి. ఇంకేంటంటే వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది, మోటివేషన్ చేయడమే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పే మోటివేషన్కే ఇంకా మనకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మనకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, వాళ్ళు అలా మోటివేషన్ అనేది చేస్తారు వాళ్ళు. సో మనం ఎలాగోలా జాయిన్ అయిపోవాలి, ఇంకా మా హస్బెండ్స్కి ఏదో ఒకటి చెప్పి డబ్బులు తీసుకోవాలి, అప్పు తీసుకోవడము, వడ్డీకి తీసుకోవడము, చిట్టి తీసుకోవడము, గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకోవడము, ఇలాంటివన్నీ ఇంకా ఆడవాళ్ళకి రాని ఆలోచనలు అంటే అస్సలు ఏది లేదండి. ఈ డబ్బు విషయంలో మాత్రం అందరికీ వస్తాయి. సో ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు, ఏదో ఒకటి చేసి మీరు గోల్డే పెట్టి తీసుకొచ్చి మీరు ఇక్కడ అమౌంట్ అనేది ఇస్తారు. సో ఇక్కడ అమౌంట్ అనేది మీరు ఒక 30,000 మీరు కట్టండి, మీరు కట్టి జాయిన్ అవ్వండి మీరు అంటారు. సో ఈ 30,000 కట్టే ముందు ఒకటి ఉంటుంది, మీరు జాయిన్ అవ్వడానికి మీరు జస్ట్ ₹100, ₹175, ₹200 ఇలా ఉంటుంది. మీరు కట్టి మీరు జూమ్ మీటింగ్ అనేది ఉంటుంది, మీరు ఈ జూమ్ మీటింగ్లో అయితే మీరు అటెండ్ అవ్వండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్తారు. సరే ఇంకేముందిలే అనేసి అమౌంట్ కట్టి మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీకు సార్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నారు మీకు, అండ్ మీకు జూమ్ మీటింగ్ అనేది నేను షెడ్యూల్ చేస్తాను, మీరు ఈ టైంకి మీరు ఆ మీటింగ్లో అయితే జాయిన్ అయిపోండి మీరు అని చెప్తారు. సో ఆ టైంకి మీరు జాయిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే అది చెప్తున్న వర్క్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు 40%, 30% ఉంటుంది, కానీ మోటివేషన్ మాత్రం మీకు 70% అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను, ఈ జూమ్ కాల్ ఇవన్నీ అయితే నేను చూశాను. సో ఇక్కడ 3 days వరకు మనకి ఈ జూమ్ కాల్సే నడుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఫైనల్గా పాయింట్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఏంటిదంటే మీరు 30,000 కట్టి మీరు ఇక్కడ ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి. మీరు కట్టే 30,000 గురించి మీరు అస్సలు ఆలోచించకండి, మీరు ఈ అమౌంట్ గురించి మీరు ఏం కంగారు పడకండి. 30,000 కంటే మీకు ఇంకా డబ్బులు వస్తుంది. మీరు ముందు నెల వచ్చే దాని గురించి మీరు ఆలోచించండి, ఈ 30,000 గురించి మీరు అస్సలు మర్చిపోండి మీరు అనేసి ఇలాంటి మోటివేషనే ఎక్కువగా ఉంటుంది. సో ఓకే, ఇంకా మీరు అమౌంట్ ఏదో ఒకటి చేసి మీరు తీసుకొని వచ్చి మీరు అమౌంట్ అనేది కట్టి మీరు జాయిన్ అయిన తర్వాత మీ అడ్రస్కి వాళ్ళు అనేది ఒక ప్రోడక్ట్ అనేది పంపిస్తారు. అండ్ ప్రోడక్ట్ బాగానే ఉంటుంది ప్రోడక్ట్ అనేది. సో ఆ ప్రోడక్ట్ పంపించిన తర్వాత మీకు యూజ్ అయితే ఓకే, కాకపోతే మీరు ఎవరికైనా సేల్ చేయాలంటే ఎవరు కొనేవాళ్ళు కూడా ఉండరండి ఆ ప్రోడక్ట్ అనేది. సో ఇంకా మీరు జాయిన్ అయ్యారు, మీకు ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. దాని తర్వాత ఏంటిది అంటే ఇంకా మెయిన్ అంటే మీకు ఒక నంబర్ అనేది ఉండాలి, మొబైల్ నెంబర్. ఆ నెంబర్తో మీకు యాడ్స్ అనేవి రన్ చేసుకోవాలి. రన్ చేసుకుంటే మీకు కాంటాక్ట్ అయితే వాళ్ళకి మీరు వాళ్ళ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు వాళ్ళకి మోటివేషన్ చేసి మీరు
వాళ్ళు జాయిన్ అయ్యేలా చూడాలి మీరు. వాళ్ళు ఎంతమంది జాయిన్ అయితే మీకు అంత అమౌంట్ అనేది వస్తుంది మీకు. అంటే క్లియర్గా చెప్పరు మీకు ఇంత అమౌంట్ వస్తుంది అని మాత్రం అసలుగా చెప్పరు. మీకు 1000 రూపాయల 2000 వస్తాయా అనేది మాత్రం చెప్పరు. అమౌంట్ అయితే వస్తుంది అని చెప్తారు. కానీ ఇలా జాయిన్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మీకు వస్తుందంట. కానీ వాళ్ళు జాయిన్ చేయడానికి తల కిందులు అయిపోతుంది, ఎవ్వరు కూడా జాయిన్ అవ్వరు. ఇక్కడ మీరు 30,000 కట్టినందుకు మీకు ఎవ్వరు జాయిన్ అవ్వకపోతే ఎట్లా అనిపిస్తుంది? ఇంకా వర్క్ గురించి మీకు ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటున్నారు. ఇది ఏ వరుసకి మనం కూడినా కూడా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. వాళ్ళు ఒక సింపుల్గా చెప్పేసి ఇది ఒక బిజినెస్ అని చెప్పేయచ్చు కదా, ఒక స్మాల్ బిజినెస్ అని కూడా వాళ్ళు చెప్పచ్చు కదా. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి స్టార్టింగ్లో ఇలా చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత ఇది ఒక బిజినెస్ లాగానే అయిపోయింది. ఏంటంటే ఫస్ట్ మీరు రూపాయి కట్టేది లేదా అంటారు, కానీ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ మీరు అమౌంట్ కట్టిన తర్వాత ఇంకది ఏముంది, మీరు 30,000 కడతారు. మీరు అదే 30,000కి మీకు మీరు సొంతగా మీరు ఏదైనా ఓన్గా ఏదైనా వర్క్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు కదా. లైక్ మీరు ఏదైనా శారీ బిజినెస్, డ్రెస్సెస్, జ్యువెలరీస్ ఇలాంటి బిజినెస్ కూడా చేసుకోవచ్చు అదే 30,000కి. మీరు అదే 30,000కి మీరు బిజినెస్ చేసి మీరు మీషోలో కన్నా మీరు పెట్టారనుకోండి, ఫెస్టివల్స్ టైంలో మాత్రం చాలా ఆర్డర్స్ వస్తాయి. ఒక సెల్లర్గా చెప్తున్నాను, మీషోలో మాత్రం చాలా ఆర్డర్స్ వస్తాయండి. ఇంకా గ్యాప్ లేకుండా ఫ్లిప్కార్ట్లో అయినా తక్కువ, కానీ మీషోలో మాత్రం చాలా ఆర్డర్స్ వస్తాయి. ఇలా మీరు సొంతగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఫర్ ఎవర్ కంపెనీ ఫేక్ అనట్లేదు, కానీ ఇక్కడ ఏంది వీళ్ళు చేసేది ఏంటంటే స్కామ్, ఫేక్ లాగా. మనకి ఫస్ట్ అయితే ఏం కట్టేది లేదంటారు, జాయిన్ చేసి అయిన తర్వాత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు దీని గురించి మీరు కంప్లీట్గా మీరు తెలుసుకున్న తర్వాతనే ఫర్ ఎవర్ కంపెనీలో అయితే జాయిన్ అవ్వండి. నేను జాయిన్ అవ్వకండి అని నేను ఎవరిని చెప్పట్లేదు. వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి. అండ్ జాయిన్ అయ్యే ముందు మాత్రం దీని గురించి పాలసీ గురించి క్లియర్గా అయితే మీరు తెలుసుకోండి, ఎలా ఉంటుంది ఏంటి మీకు వాళ్ళైతే చెప్పారండి. ఇది మాత్రం మీకు పక్కా ఇది చెప్పరు వాళ్ళైతే, మీకు ఫర్ ఎవర్ కంపెనీ వాళ్ళైతే చెప్పారు. మీరైతే యూట్యూబ్లో కానీ ఇలా సెర్చ్ చేయండి, ఫర్ ఎవర్ కంపెనీ గురించి రియల్ ఆర్ ఫేక్ అనేది మీరు సెర్చ్ చేయండి. చేసిన మీరు తెలుసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ తెలియకుండా మీరు జాయిన్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఇక్కడ 30,000 కట్టారు, అక్కడ ఏదో మీకు ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉండి మీరు కడితే ఓకే. చాలామంది ఎవరు డబ్బులు పెట్టుకోరండి, అప్పు చేసైనా కడతారు, గోల్డ్ పెట్టైనా కడతారు, మళ్ళీ గోల్డ్ ఇంట్రెస్ట్లు కట్టాలి, మళ్ళీ ఏడా కట్టారు, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది మెయిన్గా. సో అన్నీ ఆలోచించుకున్న తర్వాత మీరైతే ఈ ఫర్ ఎవర్ కంపెనీలో అయితే జాయిన్ అవ్వండి. ఏంటంటే ఇంకా ప్రోడక్ట్ అంటారా, ఇంకా ప్రోడక్ట్ ఓకే బాగానే ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత జాయిన్ అయితే మీకు కూడా స్ట్రెస్ తక్కువ ఉంటుంది అండ్ మీకు కూడా రిలీఫ్గా ఉంటుంది. జాయిన్ అయ్యారు 30,000 కట్టేసిన అనేసి కంగారు పడకుండా టెన్షన్ పడకుండా ఉంటారు అనేసి నేనైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందించాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పండు అఫీషియల్ 1M ఛానల్కి. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే డైలీ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. యాప్స్ గురించి, రియల్ ఆర్ ఫేక్ యాప్స్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, స్కామ్స్ గురించి మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.